చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠతో ఉన్న రాష్ట్రం అంటే ఈసారి రెండు పార్టీలు తమదే విజయం అంటున్నారు. ఈసారి ప్రజలు ఏమన్నా ఉన్న గవర్నమెంట్ కొనసాగిస్తారంటారా? మార్పు ఖచ్చితంగా మార్పు కోరుకోవాలి. కొన్ని విషయాలు ప్రత్యేక హోదా లేదు, పోలవరం పూర్తి చేయలేదు, మద్యపాన నిషేధం లేదు, తర్వాత ఉద్యోగస్తులకి చెప్పారు కదా, అవి చాలా గ్యారంటీలు పూర్తి చేయలేదు. అవన్నీ ఆలోచించుకుంటే గ్యారంటీగా మార్పు రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. విషయం పడతాలతో నేను ముందున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఉద్యోగ కల్పన, ఐటీ సెక్టర్, ఇండస్ట్రీలు, జాబులు అది అనేది లాంగ్ టర్మ్ సంక్షేమం అని ఆయన అంటున్నారు. ఈ రెండింటికి బేరీ ఎలా చూడాలి? 5 సంవత్సరాలు అయింది, వరకు ఒక కంపెనీ రాలేదు. ఇవాళ సంక్షేమం అన్నారు, పిల్లల ప్రీ రీఇంబర్స్మెంట్ అయిపో వస్తుంది. ఒక్క పీరియడ్ మాత్రం వేశారు. ఇది విద్యాదీవెన కానీ వసతి దీవులు కానీ ఒక పీరియడ్, వసతి దీవెన అయితే అసలు వేయలేదు, విద్యాదీవెన అయితే ఒక పీరియడే వేశారు. ఆల్రెడీ మొన్న పోయిన నెలలో నొక్కిన బట్టన డబ్బులు ఇప్పుడు దాకా పడలేదు పిల్లలకి. ఇవాళ కాలేజీల్లో పిల్లల డబ్బులు ఖచ్చితంగా కడితేనే రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు ఓపెన్ అవుద్ది, లేదంటే అవదంటున్నారు. పేరెంట్స్ ఖచ్చితంగా ఆ డబ్బులు మేము కట్టుకోవాల్సి వస్తుంది. సార్ మరి చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏదైతే అవినాష్ రెడ్డి గారికి పైన కేసు ఉందో, రెండో షర్మిలాగిరి పార్టీలో ఉండడం జరిగింది. కానీ ఈ రెండు ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు ఇటు సైడ్? ఆ ఇన్ఫాక్ట్ ఇటు సైడ్ ఏమి ఉండదండి. ఓకే సార్, అక్కడ ఎవరు తప్ప ఇక్కడ అంత దాని ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. సరే, మరి బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ ఇవన్నీ ఉమ్మడిపోతూ ఎంతవరకు ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది సార్? ఏ ఓటింగ్ శాతం? రేపు ఎన్నికలు జరగబోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా నెగిటివిటీ ఉంటుంది అంటారు ఓటింగ్ శాతం? 3 పార్టీల మీద కొద్దిగా ఎంతైనా ఎఫెక్ట్ ఉంటుంది. సార్ మరి చూసుకున్నట్లయితే మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో సింగనగర్లో, అది ఆకతాయి చేశారనుకోవాలా లేకపోతే వాంటెడ్గా చేయించారా? అది ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, ఆకతాయనే అనుకోవాలండి. ఎందుకంటే ఏ పార్టీకి ఆపాదించడానికి లేదు. చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ప్రతి 3 పార్టీల మీద పడినాయి కదా, అది ఆకతాయి కింద తీసుకోవాలి తప్ప ఒకరి మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి ఈ నియోజకవర్గం సిద్ధం చౌదరి గారు, ఇంకొక ఆసిఫ్ గారు అంటారు. సో ఎలా ఉండబోతుంది సార్? ఇటు టఫ్గానే ఉంటుందండి. వాళ్ళు ఇదనే కాదు, మొత్తం ఏపీ మొత్తం చాలా టఫ్గానే ఉంటుంది. 175 ఎంత రావచ్చు సార్ స్థానాలు? చెప్పలేమండి. అది ఇవాళ ఎవరో దానికంటే కరెక్ట్గా చెప్పలేము.